జనులందరూ నాయన రక్షణ పొంది నాయన రక్షించబడి నాయన నీ నిత్య రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా కృప చూపించవలనని వేడుకొనుచున్నాం. ఈ సమయంలో నాయన ఆనందరావు గారు ఈ భూలోకమును విడిచి నాయన నీ సన్నిధికి వచ్చి ఉండగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘము, స్నేహితులు, బంధువులు, నిలవైన వారు అందరూ కూడా నాయన ఈ సమయములో వచ్చి ఆ కుటుంబము దగ్గర వారితో కలిసి ఆ కుటుంబాన్ని నీ నామములో ఆదరిస్తూ మాట్లాడుతూ నాయన వారిని నాయన కలిసి వారి అన్ని విషయాలు నాయన తెలుసుకోవటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరలా ఎన్నో మంచి శుభకార్యములలో కలుసుకొని నిన్ను మహింపరచినట్లుగా మేమందరం ఐక్యత కలిగి నీ రాక కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ జీవిస్తూ అనేకులను నీ వైపు మళ్లించేటువంటి జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రపంచములో ప్రజ్వాలించినట్లుగా నీ మహాకృప చూపించవలనని ఇడిచిన ఈ కుటుంబాన్ని నాయన ఆదరించి కాపాడవలనని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. మున్ల మకుటంపై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, మున్ల మకుటంపై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాలతో కొట్టబడిన వీపును చూచి, కొరడాలతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడెను, నా భాగ్య గృహమును స్మరించుచు. హృదయము స్తుతులతో నింపబడెను, నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపన నాలుక చాలదయ్యా, వర్ణింపన నాలుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. సూలిపోవలదు మనసా, సూలిపోవలదు, సూలిపోవలదు మనసా, సూలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సూలిపో
సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచు భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయు వేళ ఎంతో సంతోషము జీవ కిరీటం మోయు వేళ ఎంతో సంతోషము సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనస సోలిపోవలదు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను 10,000 మందిలో నా ప్రియుడేసు ధవళవర్ణుడు అతికాంక్షణీయుడు 10,000 మందిలో నా ప్రియుడేసు ధవళవర్ణుడు అతికాంక్షణీయుడు తన ప్రేమ వేయినదుల విస్తారము తన ప్రేమ వేయినదుల విస్తారము వేవేల నోళ్లతో కీర్తింతును వేవేల నోళ్లతో కీర్తింతును ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభుయేసులో పరవశించాలని ప్రభుయేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఇచ్చినటువంటి దేవుని సేవకులకు వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి 54వ వచనం వరకు మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు
ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విషయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మార్కు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపన్నుడా, మహిమగల రాజా, ప్రభావం కలిగిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా చేసి మా తండ్రి, నీ సన్నిధిలో మా తండ్రి, నీ బిడ్డలు మా తండ్రి, సోదరుడు మా తండ్రి, ఆనందరాసినటువంటి మా ప్రభు ఆదరణ కొడుకులో మా తండ్రి నామాన్ని మహిమపరిచేటువంటి సకల సమయాన్ని చెందిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కొడుకులు మీరు అధ్యక్షతను వహించి నామానికి మహిమక్రమంగాను, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నా తండ్రి ఆదరణకరంగా మీరు నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా తండ్రి చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ భాగాన్ని మా తండ్రి బిడ్డలు వివరిస్తూ ఉండగా నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అమూల్యమైనటువంటి కృపలో బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవును, గ్రహించేటువంటి మనసును, లోబడేటువంటి స్వభావాన్ని మీరు దయచేసి నీ కృపలో బలపరచమని స్తోత్రాలు. అలాగే దాసుడు మా తండ్రి ఆనందరావు చెన్నాయన గారికి ఇచ్చినటువంటి తన భార్య సతీమణిని బట్టి కుమారులను, కోణలను, కుమార్తెలను, అల్లులను, మనమల మనవరాలను కూడా దీవించి ఆశీర్వదించి ఆదరణ కలిగజేసి నీ కృపలో బలపరచమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని, ముందున్న సమయాన్ని చేరువచ్చిన ప్రతి బిడ్డను మీద దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నెల ప్రేమించే మనసాయను నీ మనసెంతో మనోరము. కొంతైన నీ రుణము తీర్చేదలా, నువ్వు లేక క్షణమైన బ్రతికేదలా. ఇరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించదా నా యజమానుడా, సేవించదా నా యజమానుడా. సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సంఘస్థులకు, కూడి వచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నేను ఏ విషయం చెప్పాలని కానీ నాకు చాలా బాధగా ఉంది. మా మేనమామ గారు నలుగురు మేనమామ గారు. మా తాతకు కుమారులు నలుగురు, కుమార్తెలు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా మొత్తం 7 మంది సంతానం మా తాతకు. ఈ సంతానం లేకల్లా మా అమ్మ, మా నాన్న మేము పుట్టక పిల్లకే మా మామని తీసుకెళ్ళి సాకింది. మా మామని తీసుకెళ్ళి సాకిన తర్వాత మా మామను ఎంతో ప్రేమగా సాకి పెద్దలు చేసి ఒక ఎంప్లాయీస్గా ఉద్యోగం పెట్టించారు. ఉద్యోగం పెట్టించిన తర్వాత కానీ పెద్ద పాప పుట్టేంత వరకు మా దగ్గరనే ఉన్నాడు మా మామ. మా మామయ్యని ఎలా మేము మర్చిపోతున్నామంటే నాకు కానీ చాలా బాధ ఉంది. ఎందుకంటే మేము చిన్నపిల్లల ప్రకారం నుంచి మమ్మల్ని చాలా గారభంగా పెంచుకొని ఈ రోజు కూడా ఆయన సాకు దొరికి నన్ను కొంచెం ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే నన్ను తిట్టేవాడు. అలాంటి కోపం మా మామకు. ఆయన నన్ను ఎందుకు తిడుతున్నాడని చెప్పి నేను కానీ కోపం తీసుకునేవాడిని కాదు. మమ్మల్ని చదివిస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఒక స్టేజ్లోకి మంచి మార్గంలోకి నడిపిస్తూ, చదువుకోవాలి బడికి పోకపోతే కొట్టేవాడు మమ్మల్ని. ఈరోజు కొడితే ఒప్పుకునే పిల్లలు ఉండరా? మామగారు అడిగితే పిల్లలు బడికి పడతారా? మాకు అలాంటి ప్రేమ సంబంధం మాకు దేవుడు ఇచ్చాడు. మా మామ చేసిన కార్యాలు చెప్పండి చాలా గొప్ప ఉంది. ఈ ముగ్గురు మేనమామ గారి కంటే ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి మామ. నన్ను చూసినా కానీ మా మామ గుర్తుకొచ్చుంటాడు. నేను బిలాయి వెళ్ళిపోయా. అప్పటికి నాకు మ్యారేజ్ అయింది. అయినా కానీ అక్కడికి వెళ్ళగానే అందరూ నన్ను ఏమంటుంటే ఆనందరావు అన్న అంటారు. ఎందుకంటే నా పేరు కొంచెం మా మామలో కలిసింది. అందుకని నా మామ అంటే నాకంత ప్రాణ మేనమామ. ఆయన అందరూ ప్రేమను సృష్టించారు. ఎవరికైనా నన్ను దూరం చేసినటువంటి వారు లేరు. అలాంటి ప్రేమలు ఈరోజు దేవుడు మాకందరికి దూరం చేసేసాడు. అయినప్పటికీ నేను ఎక్కడ ఉన్నా కానీ ఫోన్ చెయ్యందు ఉండేవాడు కాదు. అలాంటి మామను నేను నా హృదయంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటాను. చిన్నతనంలో మా అక్కను ఏది ఇస్తున్నప్పుడు కానీ నేను మక్కకు సపోర్ట్గా ఉండేవాడిని. అలాంటిగా మేము పెరిగి పెద్దవాళ్ళని మమ్మల్ని అందరూ ప్రేమిస్తూ ఉద్యోగం పెట్టినా కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద పాప స్కూల్కి పోకుంటే మళ్ళీ చివరికి ఏమంటే నేను ఇక్కడ ఉండను, మీ ఊరిలో ఏదన్నా అంటే పడాలి అని చెప్పి మా మామ మా ఊరిలో ఒక మంచి వ్యక్తిగా ఒక ఊరిని వెలికిచ్చినటువంటి వాడు మా మామ.
అయితే యథార్థంగా మంచితనానికి వస్తాడు కానీ చెడుకు మాత్రం ముందుకు రాడు, తప్పు చేసిన మాత్రం ఊరుకోడు. అలాంటి వ్యక్తి ధైర్యశాలి. కానీ ఈరోజు మా మామూలు అందరూ దూరం అయిపోయినారు. మా అత్తగారు కూడా ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరకు ఇద్దరు మిగిలి ఉన్నారు. ఈరోజు వాళ్ళిద్దరిని నేను చూసుకుంటున్నాను అంతే. కాబట్టి ఒక విషయం నేను గమనించండి, మనం అందరం కూడా సహోదర ప్రేమ కలిగినటువంటి హృదయం కావాలని చెప్పి ఈరోజు కూడా నేను మీ అందరి సమస్యలు చెప్పేదంటే, నా మామగారు ఎలా ఐక్యతగా ఉన్నారో, మా తాతగారు ఎలా ఐక్యతగా ఉన్నారో అలాంటి ఐక్యత మన కుటుంబానికి కావాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. కానీ ఐక్యతలు పోగొట్టగాకండి. మీరు విలువాటుగా ఉన్నారు, దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మాకు ఒక మేనత్త కొడుకు ఉన్నాడు. మమ్మల్ని ముగ్గురైనప్పుడు ముగ్గురికి మా అమ్మకు మాత్రం మేము ఇద్దరం కొడుకులు ఉన్నాం. ఒక అమ్మాయి మిగిలిపోయింది, ఒక అమ్మాయి చనిపోయింది. మా పెద్దమ్మకు అన్న కొత్త పుట్టింది, ఆమె ఉన్నది. మా చిన్నమ్మకు ఆ కూతురు ఇచ్చాడు, ఆమె కానీ రాలేకపోయింది. కానీ మా సంతానం ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు కూడా అంత ప్రేమ కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రేమను వచ్చినటువంటి మా మామ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరు కూడా మన బంధువులు అనేటువంటి వారిని మాత్రం దూరపరచాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క ప్రేమను పొందుకున్నప్పుడు, దేవుని యొక్క మహిమను పొందుకున్నటువంటి వారికి మనం ఉండాలంటే బంధుమిత్రుల ప్రేమను మనం మర్చిపోతే దేవుని ప్రేమను కానీ మర్చిపోతాం. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించినట్టుగా లోకంలో దేవుడు ప్రేమించినప్పుడు మనం కూడా ఒకరినొకరు ప్రేమిస్తే ఎంత ధన్యతో గమనించండి. కాబట్టి మనం ఏంటంటే ప్రార్థన పరువుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను పొందుకుంటూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ లోకంలో మనం విడిచినప్పుడు కూడా తండ్రి రాజ్యంలో మనం చేరాలంటే, తండ్రి మహిమను మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకుంటూ అందరం కూడా ఐక్యత, సమాధానం, సంతోషంతో ఈ లోకంలో ఎప్పుడైతే ఉంటామో దేవుని పిలుపుని పిలుచుకున్నప్పుడు మనం సరిగా ఎక్కడికి వెళ్ళిపోతాము. ఈ లోకంలో మార్గాలు చాలా ఉన్నాయి కానీ దేవుని యొక్క మార్గానికి మార్గము ఒకే ఒకటి ఉంది. అది చాలా విరుకైనటువంటి విషయం. కాబట్టి మన కుటుంబానికి నేను హెచ్చరించేటటువంటి మాట ఏంటంటే, మనమందరం ఎక్కడ ఉన్నా కానీ ఏమి జరిగినా కానీ తెలియపరుచుకుంటే అదొక ప్రేమ. కాబట్టి మా మామ మమ్మల్ని పెంచి పెద్దవాడిని చేసి ఈ గ్రామానికి వచ్చినా కానీ నాకు ప్రతి సమయంలో మా అమ్మను కానీ మా నాన్నను కానీ మమ్మల్ని అంత ప్రేమగా చూసినటువంటి మేనమామ అయ్యింది. కాబట్టి ఈరోజు మా మామను దేవుడి పిలుపకారం వెళ్ళిపోయాడు. సంతోషం, మనం కూడా వెళ్ళవలసిన వారమే. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ఈ లోక ఆశలో ఉన్నటువంటి మనము మన హృదయాలు మార్చుకొని, మన ఆలోచన మార్చుకొని, మన తలంపులు మార్చుకొని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆత్మీయతను పొందుకొని మనమందరం కూడా సంతోషంతో దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తూ ప్రార్థనలో సాగిపోవాలని మీకు నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్న. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచినట్టయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా మామగారు అయినటువంటి నా తండ్రి, నీ ప్రియ బిడ్డ ఆనందరావు గారు నా తండ్రి మరణించి ఈ దినానికి 9వ దినము నా తండ్రి. ఈ దినము నా ప్రభా సంతోషమైనటువంటి నీ యొక్క కార్యాన్ని నా తండ్రి నీ ప్రార్థన కూడికను జరుపుకుంటుండగా ఈ ప్రార్థన కూడికలో మీరు ఉండండి. ఈ కూడిక అంతటిలో నా ప్రభా నీ ప్రేమను కుమ్మరించి నీ పరిశుద్ధాత్మతో నింపి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వచ్చినటువంటి పాస్టర్ గారిని, అదేవిధంగా పెద్దలను, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు సలవరాజు గారిని, అదేవిధంగా దూర ప్రాంతంలో వచ్చినటువంటి దైవ సేవకులను, పాస్టర్ గారిని అందరూ దీవించి ఆశీర్వదించి మరణించినటువంటి నీ సహోదరుడు నా తల్లి మా మామగారు ఆనందరావు గారికి ఆత్మకు శాంతిని దయచేసి ఈ లోకంలో నా ప్రభావ నీ రాజ్యం చేర్చుకున్నామని మేము నమ్ముతున్నాం. విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఓదార్పును దయచేయండి, ప్రేమను దయచేయండి, దుఃఖ క్రాంతులు ఉన్న బిడ్డలను ఓదార్చండి. ప్రభావ ఈ కూడిక నా తండ్రి అద్భుతంగా ఆనందంగా జరిగించి ఆయన ఆత్మ నా తండ్రి నీ రాజ్యం చేర్చుకున్న రాగానే ఈ యొక్క సేవకులందరూ కూడా నా తండ్రి ఆ బిడ్డ విషయమైన నా తండ్రి చక్కని వర్తమానాలు, చక్కని పాటలతో ఇప్పటి వరకు మేము పరిశీలిన్నారు. ఇప్పుడు దైవ సేవకుల యొక్క వర్తమానాన్ని వినిపిస్తున్నాను నా తండ్రి. మేమందరము ఇంటికి నా తండ్రి వినగలిగినటువంటి సేవలను గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా వందనాలు. మనము ఒకవేళ తప్పిపోతామేమో అని జాగ్రత్తగా చూసుకోమన్నా. 2 సంతానాలు ఉన్నాయి. ఒకటి యాకోబు సంతానం, 2 ఏశావు సంతానం. 2 ఒక తల్లికి పుట్టిన సంతానాలే. కానీ ఏశావు సంతానం ఏమైందో, యాకోబు సంతానం ఏమైందో గుర్తు చేసుకొని ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయితే జాతులు వంశాలన్నీ మారిపోయినప్పుడు మనం ఏదో వంశంలో పడిపోయి ఉన్నాం. కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి భూమి యొక్క సమస్త వంశములను, జాతులను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు గర్భాన 2 జనాంగాలు, యాకోబు, ఏశావు. యాకోబు మోసగాడైనా గాని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని ద్వారా క్షమించబడి ఆశీర్వదింపబడిన జనాంగముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఒకప్పుడు వారితో సహా పౌరులము కానప్పుడు ప్రభు ద్వారా మనల్ని మరలా అబ్రహాము యొక్క పిల్లలను చేశారు, యాకోబు యొక్క సంతానం చేశారు, ఇశ్రాయేలుతో సహా పౌరులుగా చేశారు. పరలోక రాజ్యానికి మనము హక్కుదారులం, వారసులమైన
కావాలంటే ఇక్కడ వీటన్నిటి కోసం ఇప్పుడు చెప్పారు దైవ సేవకులు, వాటన్నిటి కోసం ప్రయాసపడి అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని కాకుండా దేవుడు ఇచ్చేది మనకు కావాలి. కాబట్టి ఆ దేవుడే సమస్తమును తనకు లోపరుచుకొని మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మారుస్తాడు. రేపు వచ్చినప్పుడు మనం ఆ రూపములో ఉంటేనే మనం ప్రభువుని చేరతాము, ప్రభువుని చూస్తాం. సమరూపము గలదానిగా చేస్తాడు, తన మహిమ కలిగిన శరీరం. కాబట్టి మనము దానికోసం చూడాలి. ఆ మహిమ గల శరీరముగా ఈ రక్త మాంసములను క్షయితమైనటువంటి ఈ శరీరమును అక్షయ రూపంలోనికి మారి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి, పరలోక రాజ్యములో ప్రభుతో యుగయుగాలు జీవించగలిగేటువంటి శరీరమును, దేవుని సమరూపమును మనం సంపాదించుకొని నిలబడాలని, దానికోసం ఎదురు చూడాలని, ఆ పట్టణం కోసం వందనము చేసి పరవశులైనారు భక్తులు. ఆ విధంగా మనం ఉండాలని మనం చేస్తున్నాను. ఏ రూపము? తన మహిమ కలిగిన సమరూపము. ఎలా ఉంది ప్రభు రూపము? సీనాయి కొండ మీద మోషే ఇశ్రాయేలీయులకు కనబడింది. నిర్గమకాండం 24:17 ప్రకారం ఆయన మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడేను. ఎట్లా కనబడింది దేవుని మహిమ? మరి మన శరీరము సమరూపము గలదానికి కావాలంటే ఆయన మహిమలోనికి మనము అగ్ని రూపముగా మార్చబడాలి. తర్వాత ఆయన రూపం ఎలా ఉంది? మహిమ దహించు అగ్ని వల్ల ఉంది. రూపం ఎలా ఉంది? యెషయా 66:15 ప్రకారముగా ఆయన అగ్ని రూపము దాల్చి వస్తున్నాడు. కాబట్టి మనం ఏం కావాలి? అగ్ని రూపము అవ్వాలి. అప్పుడే దేవుని మహిమ కలిగిన సమరూపము కలవారం అవుతాం. అందుకని ఓబద్యాలో 1:18 అంటున్నాడు, యాకోబు సంతతి వారు అగ్ని, ఏషావు సంతతి వారు మంట అని రాయబడింది. అలా మార్చబడి ఏషావు సంతతిలో ఒక్కటి కూడా మిగలకుండా కొయ్య కాలు వల్లే దాన్ని కాల్చివేయును అనింది. అలా దుర్మార్గమైనటువంటి పాపపు బ్రతుకులను కాల్చిపడేసి ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టు నశించుచున్న ఆత్మను రక్షించి ప్రభు పోలికగా మార్చడానికి మనం అందరం సిద్ధపడి స్వార్థ ప్రకటించాలి. ఈ విషయము భూలోకం అంతా ప్రకటించి ఇక్కడికి రావాలి దైవజనులు అన్నట్టు గుడి కట్టుకుని ఈడికి రండి నేను చెప్తాను ఇక్కడికి రండి అని కాదు. మనం వెళ్ళాలి. ఆయన వెళ్ళాడు, ప్రతి పట్టణము, ప్రతి గ్రామము, ప్రతి చోటకు వెళ్ళాడు. అదే పని నీకు పెట్టాడు. మరి మనం ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళి నశించుచున్న సువార్త చెప్పాలి. నశించుచున్న ఆత్మలకు చెప్పి ఈ రూపంలోనికి మార్చాలని దేవుడు ఆయన శక్తి, ఆయన సమస్తము మనకు ఇచ్చాడు. ఇచ్చి సమస్త సృష్టి మీద నాకు అధికారము కలదు, ఆ అధికారము మీకు ఇచ్చినాను, మీరు వెళ్ళి చెలాయించి విడిపించండి అపవాది బంధకములలో ఉన్న వారిని ప్రభు చెప్పాడు. మరి అలా చేద్దామా? రేపు దేవుని మహిమ గల సమరూపము గల దానిగా మార్చగలవా? ఒకవేళ, అందుకని హెబ్రీ పత్రికలో రాస్తాడు పౌలు గారు, ఒకవేళ ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకొని తప్పిపోతారు. ఏర్పరచబడిన వారు సహితము తప్పిపోతారు, భ్రమలో బ్రతుకుతారు. క్రైస్తవుడిని నేను పోతానని, లేకపోతే రేపు ఆయన వచ్చినప్పుడు నేను ఎరగనే స్థితి వీళ్ళకే ఉంది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ప్రతి ఒక్కరూ అగ్ని కావాలి, మంట కావాలి, ప్రభు మహిమ కలిగినటువంటి స్వరూపం కావాలి, నశించుతున్న ఆత్మలను రక్షించాలి, ప్రతి కుటుంబమును కట్టబడాలి. ఈ సందర్భంలో ఈ ఆదరణ కూడికలో దేవుని సేవకులు చెప్పిన మాటలు హృదయములో భద్రపరచుకొని సిద్ధపడి నీ ఇంటిని మార్చుకో, నీ రక్త సంబంధంలో మార్చుకో, నీ వెళ్ళగలిగిన ప్రతి చోటకు వెళ్ళి ఆ బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు చెప్పినా అవన్నీ చెప్పి శిష్యులుగా చేయమని. అందరూ శిష్యులే కావాలి. శిష్యులందరూ ప్రకటించినట్టుగా మనము ప్రకటించాలని మనవి చేస్తూ ఈ కూటములో ఈ వాక్యం అందరూ నాయన రక్షణ పొంది నాయన రక్షించబడి నాయన నీ నిత్య రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా కృప చూపించవాలని వేడుకొనుచున్నాం. ఈ సమయంలో నాయన ఆనందరావు గారు ఈ భూలోకమును విడిచి నాయన నీ సన్నిధికి వచ్చి ఉండగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘము, స్నేహితులు, బంధువులు, నిలవైన వారు అందరూ కూడా నాయన ఈ సమయంలో వచ్చి ఆ కుటుంబము దగ్గర వారితో కలిసి ఆ కుటుంబాన్ని నీ నామములో ఆదరిస్తూ మాట్లాడుతూ నాయన వారిని నాయన కలిసి వారి అన్ని విషయాలు నాయన తెలుసుకోవటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన బంధువులు అందరికీ కూడా నాయన వారు ప్రేమతో ఒక విందు తయారు చేసి ఉండగా ఆ విందు అంతటిని చేసిన బిడ్డలను దీవించండి, ఆ ఆహార పదార్థాలను ఆశీర్వదించండి. తినుచుండగా అందరికీ నాయన మంచి బలమును ఆరోగ్యములను అనుగ్రహించవాలని, పంచుకొని అందరూ కూడా భోజనం చేయగలిగినటువంటి ఆయన మంచి సమయం అనుకూలపరచవాలని, మరలా నాయన వారు తిరుగు ప్రయాణాలు చేస్తుండగా క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు నాయన చేర్చవాలని, మరలా ఎన్నో మంచి శుభకార్యములలో కలుసుకుని నిన్ను మహింపరచినట్లుగా మేమందరం ఐక్యత కలిగి నీ రాక కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ జీవిస్తూ అనేకులను నీ వైపు మళ్లించేటువంటి జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రపంచములో ప్రజ్వాలించినట్లుగా నీ మహాకృప చూపించవాలని, విడిచిన ఈ కుటుంబాన్ని నాయన ఆదరించి కాపాడవాలని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు ఆశీర్వాదాలు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ, ప్రత్యేకంగా ఆనందరావు గారి కుటుంబమునకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.